సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కీలకమైన సీసీ ఫుటేజ్ను మాయం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీ ఫుటేజ్ మాయమైంది. నెల రోజుల్లో కేవలం 2 రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే ఉంచినట్లు గుర్తించారు. ఇటీవలే నెల రోజుల సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కీలకమైన సీసీ ఫుటేజ్ ను మాయం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మే 1 నుంచి జూన్ 1 మధ్య సీసీ ఫుటేజ్ మాయమైంది. నెల రోజుల్లో కేవలం 2 రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే ఉంచినట్లు గుర్తించారు. ఇటీవలే నెల రోజుల సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. ఇక సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే కీలకమైన సీసీ ఫుటేజ్ ను మాయం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, యామిని అదృశ్యమైన గాదే సాయికృష్ణ ఆ కేసుకు సంబంధించి రోజు రోజుకి చిక్కుముడి మరింత ముడిపడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఏసీపీ దేవప్రసాద్ నేతృత్వంలో 3 రోజుల పాటు విచారణ జరిగింది. అనేక మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేయడంతో పాటు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఆదివారం రోజు అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఈ సిట్టు రంగంలో దిగింది. ఆదివారము అదేవిధంగా నిన్న సోమవారం కూడా 2 రోజుల పాటు ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోను అలాగే బాధిత కుటుంబమైన గాదే సాయికృష్ణ తల్లిని మేనమామలను కూడా విచారించి వారి నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే సీఐ నాగరాజు ఆరోపణలు ఎదుర్కొన్నారో అతను ఆ విధుల్లో ఉన్న సమయంలో గాదే సాయికృష్ణ అదృష్టమయ్యాడని, లేకపోతే టార్చర్ పెట్టి ఇబ్బందులు పెట్టి చంపేశారని, లేకపోతే ఖననం చేశారని, దహనం చేశారని చెప్తున్న ఆ ఏదైతే తేదీలు ఉన్నాయో ఆ సమయాలను బట్టి కూడా విచారణ చేశారు. నిన్న ఉదయం 3 గంటల పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడిన సిట్టు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల తర్వాత మళ్ళీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ జరుగుతుంది. వారు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేశారో ఆ అనుమానాలకు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అసలు ఏ విధంగా ఇంట్రాగేషన్ చేశారు, ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారనే అంశాలపై కూడా ఆరా తీశారు. ఇక ప్రస్తుతం పోలీసులు ఎటువంటి కేసులైనా సాంకేతిక పరిజ్ఞానంతోనే ఎక్కువగా ఈ దొంగలు పట్టుకోవడం కావచ్చు కేసులు ఛేదిస్తారు. ఇప్పుడు ఇదే కేసులో కూడా సాంకేతిక పరిజ్ఞానంతోనూ సీసీ ఫుటేజ్ కాల్ డేటా ఆధారంగా ఈ కేసు చిక్కుముండి విప్పాలని కూడా సిట్టు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా నిన్న పోలీస్ స్టేషన్లో ఉన్న కంప్యూటర్లో మొత్తం డేటాకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్కి సంబంధించి అలాగే కాల్ డేటాకు సంబంధించి కూడా పరిశీలన చేసింది. అయితే ఏదైతే ఇప్పుడు వీళ్ళు మే 9వ తేదీ నుంచి అదృశ్యమైన ఆయన చంపబడ్డారు అని చెప్తున్నా 24, 25, 26 మే 26 ఈ తేదీల వరకు ఉన్న మధ్యలో ఉన్న ఫుటేజ్కి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతను ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు మళ్ళీ బయటకు తీసుకెళ్లారు, అలాగే బస్టాండ్లో సీసీ ఫుటేజ్, స్వర్గపూర్లో ఉన్న సీసీ ఫుటేజ్ వీటన్నిటికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లో చాలా వరకు మాయం కావడం ఇప్పుడు అనుమానంగా మారింది. ఇదంతా వరకు కేవలం ఉద్దేశపూర్వకంగానే ఈ సీసీ ఫుటేజ్ లేకుండా చేశారని సిట్టు భావిస్తూ ఉంది. ఒకవేళ సాక్ష్యాలు మాయం చేయడం కూడా ఒక నేరమే కాబట్టి ఇప్పుడు ఆ సాక్ష్యాలు మాయం చేసేందుకు ఎవరెవరు వ్యవహరించారు, ఎందుకు సీసీ ఫుటేజ్ మాయమైందనే అంశాలపై కూడా సిట్ ఆరా తీస్తుంది. వీటికి సంబంధించి ఇవాళ రేపు కూడా విచారణ పూర్తి చేసిన తర్వాత సిఐ నాగరాజును కూడా విచారించి దానికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసే అవకాశం ఉంది. ఏదైనా కూడా మే 29వ తేదీన హైకోర్టులో ఈ మొత్తం అన్ని ఆధారాలతో నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో హైకోర్టు సమాధానం చెప్పాల్సి ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వానికి హైకోర్టు కూడా నివేదిక ఇచ్చేందుకు సిట్టు అన్ని విధాలు సమర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు సీసీ కెమెరా ఫుటేజీ కాల్ డేటా వంటి ద్వారా ఈ కేసుని చిక్కుముడి ఇప్పొచ్చని సిట్టు భావించినప్పుడు కూడా ఇప్పుడు కొన్ని ఆధారాలు మిస్ అవడం, ఉద్దేశపూర్వకంగా మిస్ చేశారా, అది ఏ విధంగా మాయమైందనే అంశాలపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఈ 2 రోజులు దానికి సంబంధించి కూడా ఒక అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది, లేదా అంతర్గతంగా విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం మాయం కావడం వెనక కంపల్సరీగా పోలీసు సిబ్బంది ప్రమేయం ఉందని కూడా సిట్టు అనుమానిస్తుంది. దానికి సంబంధించి ఎవరెవరు ఏ విధంగా సహకరించారనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది యామిని. అయితే ప్రసాద్, నెల రోజుల్లో కేవలం 2 రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే ఉండటంపై అసలు అధికారులు ఏమంటున్నారు?
అంటే యామిని ప్రధానంగా ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ తల్లి ఆ విజయలక్ష్మి హైకోర్టులో తన బిడ్డ ఆచూకీ తెలపాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేయడం, దానికి సంబంధించి హైకోర్టు కూడా స్పందించింది. మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా భద్రపరచాలని ఆదేశించింది. మరోవైపు విజయవాడ 2వ సెషన్స్ కోర్టులో కూడా ఇదే రకమైన పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కింది కోర్టు కూడా మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్తో పాటు మొత్తం 4 రోజుల సీసీ ఫుటేజ్ని ఇవ్వాలని కూడా సూచించింది. నిన్న ఆ విచారణ వాయిదా ఉండడంతో నిన్న పోలీస్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు కొంత సీసీ ఫుటేజ్ కూడా కోర్టుకు సమర్పించారు. అయితే ఈ 4 రోజుల ఫుటేజ్లో కేవలం 2 రోజుల ఫుటేజ్ ఇవ్వటం, మిగిలిన ఫుటేజ్ లేదని చెప్పడంపై కూడా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇదంటే సీసీ కెమెరాలు రికార్డు దాదాపు తక్కువ 6 నెలల పాటు కంపల్సరీగా భద్రపరచడం అనేది ఎప్పటి నుంచో రూల్గా ఉంది. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో మే 1వ తారీఖు ముందున్న సీసీ ఫుటేజ్ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీసీ ఫుటేజ్ కూడా ఉంది. కానీ మధ్యలో ఇప్పుడైతే ఏదైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయో ఆ సమయంలో ఉన్న సీసీ ఫుటేజ్ మిస్ అవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు అయితే ఈ సీసీ ఫుటేజ్ మాయం వెనక ఎవరున్నారు అనే అంశాలపై కూడా ప్రస్తుతం సిట్టు చాలా అనుకోణాల్లో విచారం చేస్తూ ఉంది. మరోవైపు అసలు ఈ లాకప్ డెత్ సంబంధించి అలాగే స్వర్గపూర్లో దహనం చేసిన అంశాలకు సంబంధించి కూడా సిట్టు 3 బృందాలుగా ఏర్పడి 3 చోట్ల కూడా విచారణ చేస్తూ ఉంది. వాటికి సంబంధించి కూడా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని అలాగే ఆ సమయంలో ఎవరెవరు సిఐ నాగరాజు కావచ్చు, అతనితో ఉన్న సిబ్బంది కావచ్చు, ఎవరెవరు కాల్స్ మాట్లాడారనే అంశాలకు సంబంధించి కూడా ఇప్పుడు కాల్ డేటాను కూడా తెప్పించుకున్నారు. ఒకవేళ సీసీ ఫుటేజ్ మాయం చేస్తే ఆయా తేదీల్లో ఎవరెవరు ఎక్కువసార్లు కాల్స్ మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, వారు వీళ్ళు సిఐ నాగరాజు కావచ్చు ఇతర సిబ్బంది కూడా ఎవరితో మాట్లాడారు, ఆ వ్యక్తుల విచారణ కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. అనుమానితులు కూడా తీసుకొచ్చి విచారించి దీనికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత నివేదికను సిద్ధం చేసే అవకాశం ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.